ఈ ఉపవాస ఉజ్జీవ మహోత్సవముల్లో ప్రభువా 2వ దినము అనగా 8వ తారీఖు రాత్రి నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని ప్రకటించాలని ప్రభుని నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు తెరవండి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లా వివరిస్తున్నాడంటే, నేను ఒక కలగన్నాను స్నేహితుడా. అదేమనగా ఆ కల ఏంటంటే, యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దానిని పడగొట్టి తలక్రిందులు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెను అని చెప్పెను. అందుకు వాని చెలికాడు వాని స్నేహితుడు ఇది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోనే కాని మరేదియు కాదు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వినండి ఒకటికి కల వచ్చిందట. ఎవడు వాడు? మిద్యానీయులలో ఉన్నటువంటి ఒక సైనికుడికి కల వచ్చింది. మిద్యానీయులు ఎవరంటే ఇజ్రాయేలు ప్రజల కొరకు, ఇజ్రాయేలు ప్రజల మీద పోరాడేటువంటి శత్రువులు ఈ మిద్యానీయుడు. ఏమండి, మిద్యానీయులను మనం తక్కువ అంచనా వేయకూడదండి. మిద్యానీయులు శక్తివంతులను వాక్యం సెలవిస్తుంది. ఎవరనుకుంటున్నారండి? మిద్యానీయులు శత్రువులండి, శత్రువులు. దేవుని బిడ్డలకు వ్యతిరేకులు వాళ్ళు. దేవుని బిడ్డలను హింసించేవారు మిద్యానీయులు. అయితే ఆ మిద్యానీయుల గుంపులో ఒక సైనికుడికి కల వచ్చిందంట. ఆ కల వస్తే తన స్నేహితుడికి చెప్తున్నాడు, ఒరే స్నేహితుడా, నాకు రాత్రి ఇలాంటి కల వచ్చింది. ఏంటంటావు? ఒక యవల రొట్టె మన గుడారాల మీదకు దొర్లుకుంటా వచ్చి మన గుడారములో చొచ్చుకొనగానే ఆ గుడారం పడిపోయిందిరా స్నేహితుడా. ఏంటంటావు ఈ కలకు అర్థం అంటే, ఆడు కూడా మిద్యానీయుడే. ఇద్దరు స్నేహితులు అన్నమాట. ఆడంటాడు, ఒరే ఆ యవల రొట్టె ఎవరో కాదురా, ఇజ్రాయేలు, అదే మన శత్రువులు ఉన్నారు కదా, యెహోవాను ఆరాధించువారు ఉన్నారే మన శత్రువులు. ఆ యవల రొట్టె గిద్యోనే కానీ మరి ఏది కాదు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఆ యవల రొట్టె గిద్యోను. ఏంటనుకున్నావు రా? యవల రొట్టె అంటే గిద్యోన్ రా, మరి ఏమీ కాదు గిద్యోను. మన శత్రువైన గిద్యోను, మన శత్రువైన ఇజ్రాయేలీలో ఉన్నటువంటి గిద్యోను ఆ యవల రొట్టె. అయితే దేవుడైన యెహోవా గిద్యోనుని మిద్యానుల నీళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ కల మాట్లాడుకుంటుంటే ఈ గిద్యోను విన్నాడు. ఎందుకంటే గిద్యోనుకి ధైర్యం రావటానికి దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గిద్యోనుకి ధైర్యం రావటానికి ఆ యొక్క మిద్యానీయులటువంటి దండులోనికి పంపించాడు. వెళ్ళి వారు మాట్లాడుకుంటున్న విషయం అంతా గిద్యోను విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువుకి కల వచ్చిందంట. ఇంతకీ మిద్యానీయులు ఎవరు? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చేసినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టెను. నా వైపు తిరగండి. ఏముందండి వాక్యం? మిద్యానీయుల వల్ల ఇజ్రాయేల్ ప్రజలు ఏ స్థితికి వచ్చేసారంట? హీన స్థితికి వచ్చేసారంట. మామూలు కాదండి మిద్యానీయులు, బలవంతులండి, బలవంతులైన శత్రువులు వాళ్ళు. ఆ శత్రువుల వల్ల దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలు హీన స్థితిలోనికి వచ్చేసారంట. హీన స్థితిలోనికి, దరిద్రమైన స్థితిలోనికి వచ్చేసారంట దేవుని ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు, శత్రువుల వల్ల, మిద్యానీయుల వల్ల. ఏమనుకుంటున్నారు మిద్యానీయులు అంటే? ఇంకెవరో తెలుసా మిద్యానీయులు అంటే? చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న
కొండల్లో ఉన్న వాగుల్లోను గుహల్లోను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. చూడండి అండి, శత్రువు ఎంత బలగంతో ఉండకపోతే వీళ్ళ గుడారాలు వదిలేసి పారిపోయారంటండి ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు ప్రజలు. శత్రువులకు భయపడిపోయి శత్రువులు చెయ్యి హెచ్చుగా ఉందంట ఇశ్రాయేలు ప్రజల మీద, దేవుని ప్రజల మీద. శత్రువులే టాప్లో ఉన్నారంట, శత్రువులే హోందాతనంలో ఉన్నారంట. నువ్వు కూడా అంటా ఉంటావు ఒక్కోసారి, ఏమోనండి నాకంటే నా శత్రువులే టాప్లో ఉన్నారు, వాళ్ళే కొంచెం హైలో ఉన్నారండి, నేను దేవుణ్ణి నమ్ముకొని ఏంటంటే ఎట్లా ఉన్నాను. ఈ వాక్యం విను, నీకు తెలుస్తుంది. నా శత్రువులు మంచి మంచి పొజిషన్లో ఉన్నారండి. నన్ను దూషించిన వాళ్ళు, నన్ను తిట్టిన వాళ్ళు, నన్ను హేళన చేసిన వాళ్ళు, నన్ను చిరాబరా చూస్తున్న వాళ్ళు, నన్ను టార్చర్ చేసిన వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారండి. వాళ్ళ పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉన్నారండి. అంటే శత్రువులు చెయ్యి మన మీద ఎలా ఉంది? హెచ్చుగా ఉన్నది, హెచ్చుగా ఉన్నది. నీ చెయ్యి ఎలా ఉంది? డౌన్ అయిపోయింది. నీ పిల్లలు డౌన్ అయిపోయారు, నీ కుటుంబం డౌన్ అయిపోయింది. శత్రువులే బందాసుగా ఉన్నారు, శత్రువులే మంచి మంచి చీరలు కట్టుకొని తిరుగుతున్నారు, శత్రువులే మంచి మంచి వెహికల్స్లో తిరుగుతున్నారు, శత్రువులే మంచి మంచి పొజిషన్లో ఉండి మంచి మంచి ఆహార పదార్థాలు తింటున్నారు. నిజమైన దేవుణ్ణి నమ్ముకున్న నీవు నేను మీకు వచ్చిన డౌట్ చెప్తున్నా, నేను వాక్యం చెప్పట్లా. మీ మైండ్లో ఎప్పుడు చిరస్థావరముతో రాయబడినటువంటి పచ్చబొట్టుతో ముద్రించబడుతున్నటువంటి ఆలోచన నేను తెలియజేస్తున్నాను మీకు. ఏమోనయ్య గారు, అదేంటో అయ్య గారు, అదేంటోనండి, శత్రువులనే దేవుడు బాగా చూస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు కూడా యేసుప్రభుని నమ్ముకున్నారు కానీ వాళ్ళు నాకు శత్రువులండి. వాళ్ళనే దేవుడు హైలైట్ చేస్తున్నాడు, వాళ్ళనే దేవుడు లేపేస్తున్నాడు. వాళ్ళు ఏడవంగానే దేవుడు అసలు ఊరుకోవట్లా. నేనే ఇంత ప్రతిష్ఠితులో, ఇంత సమర్పణలో, ఇంత చర్చికి వచ్చి, ఇంత భాషలు మాట్లాడి, ఇంత ఎగిరి, ఇంత గెంతి, నాకేం ఉండట్లేదు అయ్య గారు. వాళ్ళు ఎగరకపోయినా గెంతకపోయినా భాషలు మాట్లాడకపోయినా తెల్లబట్టలు వేసుకోపోయినా వాళ్ళు బాగా ఆశీర్వదించబడిపోతున్నారు. శత్రువులు నీకంటే పై స్థాయిలో ఉన్నారా? నీ శత్రువుల చెయ్యి నీ మీద హెచ్చుగా ఉందా? నీ శత్రువులు నీకంటే టాప్ లెవెల్లో ఉన్నారా? బాధపడమాక, ధైర్యము తెచ్చుకునుము. ఈ వాక్యము ద్వారా దేవుడే మనకు ఆధారము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధైర్యము తెచ్చుకో, గుండెని బరబు చేసుకుని వాక్యం విను. దేవుడు శత్రువుల మీద మనకు జయం ఇవ్వబోతున్నాడు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. మిద్యానీయుల వల్ల, శత్రువుల వల్ల, వాళ్ళ బలం వల్ల, వాళ్ళు వాడిన ఖడ్గముల వల్ల, వాళ్ళు చేసిన యుద్ధముల వల్ల ఇశ్రాయేలు ప్రజలు ఏ స్థితికి వచ్చేసారట? హీన స్థితిలోనికి వచ్చేసారు, పేదరికంలోకి వచ్చేసారు. ఎవరి వల్ల? మిద్యానీయుల వల్ల. వాళ్ళు ఎవరు? శత్రువులు. ఇంకా 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 ఏం జరిగింది వాళ్ళ వల్ల? ఇంకా నష్టం ఏం జరిగింది దేవుడి బిడ్డలకి? అసలుకి కొంపలన్నీ వదిలేసి పారిపోయారంట దేవుని ప్రజలు. ఓరి బాబో, వీళ్ళు బతకనివ్వట్లేదురా, శత్రువులు మనల్ని తినివ్వట్లేదురా అని చెప్పేసి కొంపలు గూళ్ళు మొత్తం వదిలిపడేసి వాళ్ళ గృహాలు ఎక్కడ ఏర్పరచుకున్నారంట? కొండల్లోనూ వాగుల్లోనూ దుర్గాల్లోనూ వాళ్ళు స్థిరపడిపోయారంట. చెట్టుకొకడు, పుట్టకొకడు, రోడ్డు మీద ఒకడు, షెల్టర్ కింద షెల్టర్ వేసుకొని ఉన్నారంట. ఎవడికి భయపడి? శత్రువులకు భయపడి. ఎందుకంటే వాళ్ళ చెయ్యి హెచ్చుగా ఉంది, శత్రువులే టాప్లో ఉన్నారు. దేవుని ప్రజలు యాగలేకపోతున్నారు వాళ్ళతో, దేవుని బిడ్డలు వాళ్ళతో నలిగిపోతున్నారు, దేవుని బిడ్డలు యాజారిపోతున్నారు. అయితే వీళ్ళందరూ ఏం చేశారు? మొత్తం మూటాగట్రా సర్దుకొని వాళ్ళ బాధకి, వాళ్ళ టార్చర్కి వాళ్ళ హస్తం పైన ఉంది, వాళ్ళే అధికారంలో మంచి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ టార్చర్కి భరించలేక మొత్తం మూటాగట్రా సర్దుకొని వాళ్ళు కొండల్లో, వాగుల్లో, గుట్టల్లో, లోయల్లో స్థిరపడిపోయి ఉన్నారు. ప్రియదేవజనమా, ఎంత నష్టం అంటేనండి, ఇక మీకు ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేనండి. మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు. అంత నష్టం తెచ్చారు మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజల మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంత నష్టం కలిగించారు కదా మిద్యానీయులు ఇశ్రాయేలు ప్రజలకి. ఆ మిద్యానీయుల్లో ఒక సైనికుడికి ఒక కల వచ్చిందంట. గట్టిగా మీరు స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఏ కల? ఒరే స్నేహితుడా, మన వల్ల నష్టపోయిన ఇశ్రాయేలు ప్రజల్లో, మన వల్ల హీన స్థితికి వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో, మన వల్ల కొంపలు గూళ్ళు వదిలేసి, సొంత కొంపలు సొంత గూళ్ళు వదిలేసి పారిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో ఒక యవల రొట్టె ఉందట. ప్రైజ్ ది లార్డ్. ఆ యవల రొట్టె మన గుడారాలనే పడేస్తుందిరా.
అదేంట్రా, మనమే వాళ్ళకంటే పై స్థాయిలో ఉన్నాంగా, చీచి ఇలా వచ్చిందండి కళ. వాళ్ళు ఒక్కడు ఇజ్రాయేల్ ప్రజల్లో, మన ద్వారా నష్టపోయినటువంటి ప్రజల్లో, మన ద్వారా హీన స్థితిలోకి వెళ్ళిపోయిన ప్రజల్లో, మన ద్వారా అప్పులైపోయిన ప్రజల్లో ఒకడు దొర్లుకుంటా ఎవడు ఆయన, ఎవల రొట్టె అంటే ఎవడు, గిద్యోను. దొర్లుకుంటా మన గుడారం మీద పడితే మన గుడారం తలక్రిందులైపోయింది ఏంట్రా స్నేహితుడా, ఇదేందిరా? శత్రువుకి కళ రావటం దేవుని చిత్తమై ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక వాళ్ళిద్దరిలో ఒక అలజడి మొదలైంది. ఇదేంటి అసలు, కొన్ని కళలు మనకి విచిత్రంగా వస్తూ ఉంటాయి. పరిస్థితి ఒకలాగా ఉంటుంది, పరిస్థితికి మించి కళలు వస్తూ ఉంటాయి. నీ దగ్గర 10 రూపాయలు కూడా ఉండవు, కళ్ళలో ఏమో కట్టలు పంచుతున్నట్టు వస్తుంది. ఇదేంటి? పొద్దునే లేచి నీకు అసలు బీరువాలో ఒక 10 రూపాయలు కూడా ఉండవు, ఆ బీరువాలో నుంచి కట్ట డబ్బు తీసి నీ పిల్లలకి ఎంజాయ్ చేయండి అని ఎత్తున్నట్టు కళ వచ్చింది. పొద్దున్నే లేచి బీరువా తలుపు ఆంబోతులకు తెరిసేట్టు చూస్తే ఏ కట్ట లేదు. చెప్తున్నానండి, వాస్తవాలు ఇవి. కళలు వస్తాయా లేదా? పాడు కళలు మీకు. పొద్దున్నే బిల్డింగ్ కట్టేసి ఆ బిల్డింగ్లో పడుకున్నట్టుగా, రాకుమార్తెగా ఫీల్ అయిపోయినట్లుగా. పరిస్థితి అది కాదు. ఆ మిద్యానీలకు చుక్కలు కనపడిందండి ఆ కళ రాగానే. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఆ కళ రావడానికి గల కారణం, నా దేవుడే వాళ్ళకి ఆ కళ వచ్చేటట్టు చేశాడు. వాళ్ళ వల్ల నష్టపోయింది ఇజ్రాయేల్ ప్రజలు. వాళ్ళ వల్ల కొంపలన్నీ గూళ్ళు వదిలేసి పారిపోయారు, కొండల్లో, వాగుల్లో, గుట్టల్లో దాక్కున్నారు. ఇప్పుడు వాళ్ళల్లో ఒకడు ఎవల రొట్టిగా దొర్లుకుంటా వచ్చి వీళ్ళ కొంప మీద పడితే, వీళ్ళ గుడారాల మీద పడితే, వీళ్ళ గుడారాలట తలక్రిందులైపోయినట్టు వచ్చిందంట కళ. పిచ్చెక్కిపోతుందండి ఈ మాట మాట్లాడుతుంటే దేవుడు నాతో. ఇదేంటి బ్రవ్వా, ఇదేంటి, ఇక అయిపోయింది నా జీవితం అన్నాక నేను ఎవల రొట్టిగా దొర్లుకుంటా వాడి కొంప మీద పట్టమేంటి, ఆడి కొంప రివర్స్ అయిపోవటం ఏంటయ్యా? ఓరి బాబో, వాడి వల్ల నష్టపోయానయ్యా, ఆడి వల్ల దిక్కుదిమానం లేదయ్యా, నాకు అడుక్కునే స్థితికి దిగజారిపోయాను వాళ్ళ వల్ల. శత్రువుకే కళలు రాబోతున్నాయి, జ్ఞాపకం చేసుకోండి. శత్రువులకే నీ నుంచి గగ్గుర్లు పుట్టించే కళలు దేవుడు పుట్టించకపోతున్నాడు. వాళ్ళు నువ్వేంటి అనుకుంటున్నారు? నీ శత్రువులు అంటే ఎవరు? మా వదినయ్య గారు, మా వదిన సైతాన. నీ వదిన కాదు, నీ తల్లి కాదు, నీ అత్త కాదు. ఎవడ శత్రువు మనకు? బద్ద శత్రువు అది. దేవునికి స్తోత్రం చెప్పండి. మా మామయ్య గారు, మా అత్తయ్య గారు, అది సుప్పనాథ బుద్ధి అత్తయ్య, మా అత్త. వాళ్ళు కాదు మన శత్రువు, వాళ్ళు దూరి పని చేస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు పాపం? ఇప్పుడు వాళ్ళని వాడుకుంటుంది ఎవరు? అపవాదిగాడు. అదిగో ఆకాశ మండల దురాత్మ శక్తులు కనపడతాయా నీకు ఎప్పుడైనా? ఊగుతా ఉన్నాయి ఆకాశాన్ని పట్టుకుని శక్తులు, కొన్ని బోల్డ్ శక్తులు. ఆ శక్తులను ఎత్తను వాడుకుంటున్నాయి అనుకో, ఆ శక్తులు నీ కోళ్ళను వాడుకుంటున్నాయి. వాళ్ళని తిట్టి, వాళ్ళ తన్ని, వాళ్ళతో గొడవలు పెట్టుకుని ఏం సుఖం నీకు? వాడుకుంటుంది వాడు, నీతో అలా మాట్లాడిస్తుంది వాడు, నీ స్థితికి ఇలా కారణం చేసింది వాడు. వాళ్ళ నుంచి ఈ రోజున శత్రువుకి దడ పుట్టే కళలు రాబోతున్నాయి. శత్రువు గాడికి దేవునికి స్తోత్రం. అపవాదికి దడ పుట్టాలంటే నీ గురించి దేవుడు చూపిస్తే. ఎందుకంటే చాలా నష్టపోయావు, కొద్దిగా కాదు, చాలా నష్టపోయావు నువ్వు. కొంచెమని నేను అన్నావు, ఎందుకంటే నీ ఫేస్ చూస్తుంటే ఈడ్స్ కొట్టినట్టు కనపడుతుంది నాకు. ఇబే చాలా నష్టపోయావు, నాకు తెలుసు. నేను కొంచెం అన్నండి, చాలా నష్టపోయావు, చాలా అప్పులైపోయావు. నిజమే, నేనే చెప్తున్నా. నీ గుండె పగిలిపోయి చితికిపోయింది, కైమాలాగా అయిపోయింది. నిజమే, నేను నమ్ముచున్నా, నేను బిలీవ్ చేస్తున్నా. నువ్వు చాలా దుఃఖ సముద్రములు నిండు ఉన్నావు, నిజమే. కానీ ఎవరి ద్వారా నష్టం వచ్చిందో, ఎవరి ద్వారా నువ్వు స్థితిలోనికి వెళ్ళిపోయావో, ఎవరి ద్వారా భక్తి కోల్పోయావో, ఎవరి ద్వారా ఆత్మీయ పేదరికానికి నువ్వు గురైపోయావో, ఎవరి ద్వారా అచంచలమైన దానిగా మారిపోయావో, ఎవరి ద్వారా ఎంత నష్టం వచ్చేసిందో నీకు, వాళ్ళకే నీ గురించి దేవుడు దడ పుట్టించే కళ ఈ రాత్రి చూపించబోతున్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అపవాదిగాడు షేక్ అవ్వబోతున్నాడు కొద్దిసేపట్లో.
అరే ఏంటి అనుకుంటున్నావు నా బిడ్డ గురించి అని అపవాది గడ్డ చూపిస్తే వాళ్ళలో ఆకాశం అంతా హైలెక్ట్ అయిపోయి ఇదేంట్రా జయరాజు గురించి నాకేం ఎట్ట వచ్చింది కాలా బోల్డ్ ఉన్నాయి కండి ఆకాశ మండల దురాత్మలో అయ్యి మాట్లాడుకోబోతున్నాయి కొద్దిసేపట్లో. ఏంట్రా జయరాజు గారిని దెబ్బ కొట్టానుగా, ఆయన బాధ పెట్టానుగా, ఆయన దుఃఖపరిచానుగా, ఆడు గురించి ఏంట్రా ఆడొచ్చి నన్ను ఫేస్ చేసేటట్టు నక్కాలు వచ్చింది. ఎట్ట వస్తాడ్రా అని ఒక దయ్యంతో మాట్లాడుకోవాలి. ఎట్లా వస్తాడంట? ఆడి దగ్గర డబ్బు తీసేసింది నేను, సంతోషం తీసేసింది నేను, దుఃఖం పెట్టింది నేను, గుండె బగిలేలా ఏడుపుతో నింపింది నేను. ఎట్లా వస్తాడంట? దొర్లుకుంటూ వస్తా. నీకు అవసరమా? ఎట్లా వెళ్ళాలి మనం? దొర్లుకుంటూ వెళ్ళంటే వాడు శాల్తీ వెళ్ళాడు, సైన్యం అంతా కుప్పగూలిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. కొద్దిసేపట్లో నువ్వు దొర్లేవంటే హలో కొంచెం కదలండి, రోడ్ రోర్లు దొరికితే దెబ్బ ఏమంటాడు, సైన్యం అంతా నీ కింద పడి నలిగిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చిత్తుగా నలిగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎవల రొట్టె దొర్లుకుంటా వెళుతుంది, ఎవల రొట్టె దొర్లుకుంటూ వెళ్తే. ఇంకో విషయం చెప్పాలండి, చెప్పకపోతే బాగోదు. మిద్యానీయులు వేసుకున్న గుడారాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి అంటేనండి, గాలి తుఫాన్లు వచ్చిన పడమంట. ఆ తాళ్ళు కానీ ఆ బండ మేకులు కానీ ఆ తాళ్ళుకేసి అంటే గుడారాలు షెల్టర్ వేసుకుంటారు కండి. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా ఎగిరిపోని వారి గుడారాలంట. ఈ ఎవల రొట్టె, అసలు రొట్టె ఎంత ఉంటుంది, ఇగో అయినా అరచేయి అంత ఈ ఎవల రొట్టె దొర్లుకుంటే ఆ గుడారం మీద పడితేనంటే ఆ గుడారం అంటే తలక్రిందులు అయిపోద్దంట. బా దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మళ్ళొక్కసారి అడిగి నేను ముందుకెళ్తా. మిద్యానీయులు ఎవరు? మనల్ని ఏ స్థితిలోకి తీసుకొచ్చారు మిద్యానీయులు? హీన స్థితిలోనికి. ఏమనంటే పాడతావు కదా, నా హీన స్థితి చూచి నా రక్షణ శృంగమై. ఎక్కువ తీసేరా బాబు. పాడతావు, దానికి కూడా మళ్ళీ వంపులు తిరిగిపోతావు. నా హీన స్థితి చూసినప్పుడు ఏడుపు రాదు, అదొక మెలుకులు, అదొక స్టైల్, అనకొండ తిరిగినట్టేక పాడతావు కదమ్మా. నీ హీన స్థితి ఎవడు తెచ్చాడు? మిద్యానీయులు అని చెప్పండి అందరూ కూడా. దీనికి కారణం మిద్యానీయులు. నీ ఆత్మీయ జీవితం కొలాప్స్ అయిపోవడానికి కారణం ఎవరు? గట్టిగా చెప్పాలా. నీ భక్తి నాశనం అయిపోవడానికి కారణం ఎవరు? నువ్వు ప్రార్థన చేయకపోవడానికి కారణం ఎవరు? నువ్వు ప్రతిష్ఠితలోనికి రాకుండా ఉండడానికి కారణం ఎవరు? నువ్వు ఉపవాసం ఉండకుండా చేసేది ఎవరు? ఎస్, నీ భక్తికి నీ ఆత్మీయ జీవితానికి నాశనం పెట్టి నిప్పంటించింది మిద్యానీయులు. ఇప్పుడు ఆ మిద్యానీయులకి రాత్రి దడ పుట్టించే వారిగా దేవుడు అభిషేకించబోతున్నాడు. ఎస్, నమ్మితే జరిగింది. నమ్ముచున్నాను దైవమా అని చెప్పు. గట్టిగా చెప్పు, నేను నమ్ముచున్నాను దైవమా అని చెప్పు. గట్టిగా చెప్పు, నేను నమ్ముచున్నాను దైవమా అని చెప్పు. శత్రువుకి గగర్ల పుట్టాలి, శత్రువు రోమాలు లెగిచి నుంచోవాలి. దేవుడు నిన్న అలా ఈ రాత్రి అభిషేకించబోతున్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు హీన స్థితి రావటానికి కారణం మిద్యానీయులు. ఇజ్రాయేలు ప్రజల మీద మిద్యానీయులు చెయ్యి హెచ్చుగా ఉండి వారి స్వాస్థ్యములను విడిచిపెట్టి కొండల్లో, వాగుల్లో, గుట్టల్లో చేసినట్లుగా చేసింది మిద్యానీయులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలు వాడైన ఎవల రొట్టె గిద్యోను మిద్యానీయుల గుడారాలపైన దొర్లినట్టుగా వారికి కల రావటం. దేవునికి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంతకీ దేవుని బిడ్డలకి 2 పంటలు ఉంటాయి. ఎన్ని పంటలు? 2 పంటలు. ఒక పంట గోధుమల పంట, రెండవ పంట యవల పంట. ఏ పంట? రెండవ పంట యవల పంట. 2 పంటలు ఉంటాయి. గోధుమ పంట ఉంటుంది, యవల పంట ఉంటుంది. దేవుడు అలా బ్లెస్ చేశాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇజ్రాయేల్ ప్రజలకి 2 పంటలు, 2 పంటలు, గోధుమల పంట, యవల పంట. గోధుమలు అంటే అర్థం ఏంటంటే, వినండి, గోధుమలు అంటే అర్థం ఏంటంటే శ్రేష్టమైనవి అని అర్థం అంట. అంటే ఈ గోధుమలు ఎవరు తింటారు? ధనికులు తింటారంట, ఐశ్వర్యవంతులు తింటారంట, గొప్ప గొప్ప కార్లలో అంబాసిడర్లో తిరిగే వాళ్ళు తింటారంట గోధుమలు. ఈ యవల పంట ఎవరు తింటారంటే సామాన్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీలాంటి నాలంటాడు. మీకు అర్థం చెప్తున్నా, 2 పంటల గురించి అర్థం చెప్తున్నా. గోధుమల పంట అంటే అది మనం తినలేం. ఆ రోజుల్లో చెప్తున్నాను నేను.
గోధుమలు అంటే అది మనం తినలేము. పెద్ద పెద్ద ఉన్నోళ్ళు, డబ్బున్నోళ్ళు, అధికారులు వాళ్ళు కొనుక్కొని తింటారు. కానీ ఎవల పంట వచ్చేటప్పటికి నీ దగ్గరికి నా దగ్గరికి తాజా తీజీగా వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఇది సామాన్యుడు తినేటువంటి పంట ఎవల పంట. అడుక్కునేవాడు తినగలిగిన పంట ఎవల పంట. ఇప్పుడు గిద్యోను ఎవరు? నా వైపు చూడండి, మీకు మంచి మాటలు ఇవి. ఇప్పుడు గిద్యోను ఎవరు? మెయిన్ పాయింట్లోకి రా. ఎవరు గిద్యోను? ఎవరు గిద్యోను? నువ్వు నన్ను ఎవరని అడుగుతున్నావా? ఎవరో రొట్టెని చెబుతున్నావా? ఎవరు గిద్యోను? గట్టిగా చెప్ప, వెనక్కి కూర్చున్నాళ్ళు చెప్ప. ఎవరు రొట్టె? ఇప్పుడు గిద్యోను సామాన్యుడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అయ్యగారు మీరు అన్ని అబద్ధాలు చెబుతున్నారు. రిఫరెన్స్ కావాలా? గోధుమలంటే హయ్యా, ఎవలంటే చీపా, ఎక్కడుంది? ఎంతమంది కావాలి రిఫరెన్స్? ఎక్కడుంది? ఒకడు. ఇంక మిగతా మందికి వద్దా? స్తోత్రం చెల్లించి మేనందరూ హల్లెలూయా చెప్పండి. తీయండి చూపిస్తా. గోధుమలంటే హై, ఎవలంటే లో అనేది ఎక్కడుంది? 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే మీకు అర్థమైపోద్ది. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను. రాజుతో ఎలా అంటున్నాడు? యెహోవా మాట ఆలకించుము. యెహోవా మాట ఆలకించు రాజా. యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను గుమ్మం దగ్గర రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు. ఒక మానిక సన్నని పిండి అంటే గోధుమల పిండి అని అర్థం. హలో, మళ్ళీ సన్న అంటే అక్కడ గోధుమలు లేవుగానేవు, గోధుమలు అవి. సన్నని పిండి అంటే ఏంటి అర్థం ఏంటి? రేపు ఈ వేళకి రాజా షోమ్రోను గుమ్మం దగ్గర ₹1 ఒక్క మానిక సన్నని పిండి అంటే గోధుమల పిండి దొరికిద్ది. రూపాయి ఒకటింటికి 2 మానికల ఎవలను అమ్మబడును. ఇప్పుడు నా వైపు చూడండి, అర్థమైందా? ఇంకా చెప్పాలి అర్థమైనట్టుగా. మీకు అర్థమయ్యే సత్యం ఎక్కడెందుకు? మీరు మైకులు పెట్టుకుని చెప్పేవాళ్ళు. రూపాయికి గోధుమ పిండి ఎన్ని మానికలు అంట? మానిక అంటే ఎంత? 2 కిలోలు. ఓకే, నేను మా అమ్మ ఇంటి దగ్గర 4 కిలోలని వాదిస్తున్నాను మా అమ్మతో. సరే, ఒక మానిక అంటే 2 కిలోలు అంటే ఇప్పుడు ₹1 ఇచ్చాను, గోధుమ పిండి 1 మానిక ఇచ్చారు. మళ్ళీ ఇంకొక ₹1 ఇచ్చాను, ఎవల పిండి 2 మానికలు ఇచ్చారు. చీప్ ఏది ఇప్పుడు? లో ఏది ఇప్పుడు? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ₹1 సన్నని గోధుమలు 1 మానిక, ₹1 ఎవల పిండి 2 మానికలు. అంటే చీపుగా వచ్చేది, అతి సామాన్యుడు కూడా కొనుక్కోగలిగినది ఎవల పంట. దీని ద్వారా నేను చెప్పగలుగుతున్నాను, ఎవల రొట్టె అనేది సామాన్యులు కూడా కొనుగోలు చేయగలిగినటువంటి, సామాన్యులు కూడా కొనుక్కోగలిగినటువంటి స్థాయిని చూపిస్తుంది ఎవల అనేటువంటి పంట. గోధుమలు అనేది ₹1 1 మానికే వస్తుందంటే అది మనం కొనలేము. అది హై లెవెల్లో ధనికులు కొనుక్కుంటారు, అది ఐశ్వర్యవంతులు తింటారు. అది ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మరి ఇక గిద్యోను దగ్గరికి వచ్చేస్తే, గిద్యోను సామాన్యుడు. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. గిద్యోన్ని దేవుడు గోధుమల రొట్టె అనలా. ఏ రొట్టె అన్నాడు? ఎవల రొట్టె. అంటే దేవుడు శత్రువుల గుడారాన్ని తలక్రిందులు చేయడానికి ఎవరిని వాడుకున్నాడు? ఉన్నోడిని వాడుకున్నాడు, డబ్బున్నోడిని వాడుకున్నాడు, కారుల్లో తిరిగేవాడిని వాడుకున్నాడు. సామాన్యుడు రా బాబా, సామాన్యుడు గిద్యోను. ఎవల రొట్టె? గోధుమల రొట్టె లేదు, ఎవల రొట్టె? దేవుడు శత్రువుల గుడారాలని తారుమారు చేయడానికి, వాడి గుడారాలని తలక్రిందులు చేయడానికి అతి సామాన్యుడిని దేవుడు వాడుకున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. ఇటువంటి సామాన్యుడైన గిద్యోనుని బలమైన మిద్యానీయుల మీదకి దేవుడు ఎవల రొట్టెగా దొర్లించాడు. సామాన్యుడు గిద్యోను, చాతగాని వాడు గిద్యోను, ఒక మాటలో చెప్పాలంటే పనికి మాలిన వాడు గిద్యోను. అవును, దేవుడు ఒకరోజు గిద్యోన్ని అంటున్నాడు, గిద్యోనా నీవు మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాలిరా. మిద్యానీయులు మిడతల దండులాగా ఉంటారు. మిడతలాళ్ళు వాళ్ళు వచ్చేస్తే యుద్ధం ఎట్ట చేస్తాడు, కుప్పలు పడిపోతారు. వచ్చేసి ఒకడు రాడు, ఇద్దరు రాడు,
మొత్తం వాళ్ళ దండుపేలం బ్యాచ్ అంతా వచ్చి మీద పడిపోద్ది అనమాట. వాళ్ళకంత క్రమశిక్షణ ఉంటుంది, వాళ్ళకంత ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకంత ఏంటిదంటే అది అంత సమాధానం ఉంటుంది, అంత సమృద్ధి వాళ్ళకు ఉంటుంది. అంటే అందరూ కలిసికట్టుగా యుద్ధం చేస్తారు, కలిసికట్టుగా తింటారు. వాళ్ళున్న ఈక్విటీ అనుకోండి, వాళ్ళున్న సమానత్వం అనుకోండి. మిడతల దండులాగా ఉంది గిద్యోనా మిద్యానీయులని. నువ్వు ఒక్కడిని చంపితే ఎలా ఉంటుందో అలాగ నువ్వు మిడతల దండు ఉన్నటువంటి ఆ మిద్యానీయులందరినీ ఒక్క దెబ్బకే చంపేపోతున్నాం అన్నాడు దేవుడు. వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు, గిద్యోను మిడతల్లాగా ఉంటారు, కానీ ఒక్కడిని చంపితే ఎలా ఉంటుందో వాళ్ళందరిని కలిసి వాళ్ళ చంపైపోతున్నాం. అంటే ఒక్కడిని చంపినట్టు చంపైపోతున్నాం అంతమందిని, అన్ని వందల మందిని. అప్పుడు గిద్యోను స్టేటస్ చెప్తున్నాడు దేవుడికి. అయ్యా, నువ్వు నా గురించి నువ్వు బాగా ఊహించేసుకుంటున్నావు, నా పోజ్ చూసి ఊహించుకుంటున్నావేమో, నా కండలు చూసి ఊహించుకుంటున్నావేమో, అయ్యా నాకు అంత సీన్ లేదు అంటున్నాడు. ఏమంటున్నాడు దేవుడితో? నాకు అంత సీన్ లేదయ్యా, వాళ్ళందరూ మిడతల్లాగా ఉన్నారు. నువ్వు నా కండలు చూసి, నా అందాన్ని చూసి, నా హైట్ని చూసి, నా లెవెల్ని చూసి నువ్వేమో ఒక్క దెబ్బకు చంపేస్తావరా గిద్యోనా నువ్వు అంటావు అని దేవుడితో అంటాడు. స్టేటస్ చెప్తున్నాడు చూడు, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 16వ వచనములో, నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదువని సెలవిచ్చెను. అదిగో ఒకే మనుషుని చంపినట్టుగా నువ్వు చంపేద్దు గాని అంటే గిద్యోను ఏమంటున్నాడు? 15వ వచనం చదవండి. అతడు చిత్తమున ఏలినవాడా దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను చంపగలను? నా కుటుంబము, అదిగో చెప్తున్నాడు, ఆయన స్టేటస్ చెప్తున్నాడు, నా కుటుంబము మనష్య గోత్రములో ఎన్నికలేంది కదా, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. నా వైపు చూడండి, అయ్యా నా గోత్రంలో మేము ఎంపిక లేని వాళ్ళం. మా కుటుంబం, మా గోత్రం ఉందా, మా కులం ఉందా, ఆ కులంలో మేము చిన్నవాళ్ళం. మా కుటుంబం ఉందా, ఆ కుటుంబంలో నేను కనిష్ఠుణ్ణి. నా వల్ల కాదు బాబోయ్, అంతమందిని ఒక దెబ్బతో చంపేస్తానా? నీకుందేమో కాన్ఫిడెన్స్, నాకు లేదు బాబోయ్. నీ కనిష్ఠుణ్ణి, నీ సామాన్యుణ్ణి, వాళ్ళతో నేను గెలవలేను, వాళ్ళతో నేను ఎదిరించలేను. గిద్యోనా అలా అంటావేంట్రా? వాళ్ళ వల్ల మీకు హీనస్థితి వచ్చిందిగా, వాళ్ళ వల్లేగా మీకు ఈ పరిస్థితి. అయినప్పటికీ కూడా నేను వెళ్ళను, నన్ను ఇబ్బంది పెట్టు మాకు. దేవునికి గిద్యోనికి జరుగుతున్న వార్. నేను వెళ్ళనయ్యా, వామ్మో వాళ్ళు మొత్తం ఒకటేనయ్యా, అంత యూనిటీగా ఉంటారు, ఓయ్ అంటే చాలు మొత్తం వచ్చి దండిపేలం పడిపోతారు, వద్దయ్యా. అదేంట్రా, నష్టపోయావు కదరా వాళ్ళ వల్ల. అయినా పర్లేదు, నేను వాళ్ళని ఎదిరించలేను, నేను కనిష్ఠుణ్ణి. మా గోత్రం ఏమనుకున్నావు? మనషే గోత్రంలో మా కుటుంబం ఎంపిక లేనిది, మమ్మల్ని తీసి అవతలేసారు. మా కులంలో, మా గోత్రంలో మేము ఎంపిక లేని వాళ్ళం. పోనీ మా కుటుంబాన్ని తీసుకుంటే మా కుటుంబంలో నేను అందరికంటే చిన్నోడిని, వాళ్ళతో నేను గెలవలేనయ్యా. దేవుడికి నువ్వే కావాలి. రాత్రి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు తన ఘనమైన కార్యాలు చేయడానికి అతి సామాన్యుని ప్రభు వాడుకోబోతున్నాడు. ఘనమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించుకోవటానికి బలవంతులైన శత్రువుల మీద యుద్ధానికి దొర్లి ఎవల రొట్టిగా వాళ్ళ గుడారాల మీద పడి వాళ్ళ గుడారాలు బోల్తా పొట్టించటానికి దేవుడు బలము లేని నన్ను ఈ రాత్రి వాడుకోబోతున్నాడు. శక్తి లేని నిన్ను వాడుకోబోతున్నాడు, ఆధారం లేని నిన్ను వాడుకోబోతున్నాడు. ఈ రాత్రి నేను వాడుకోబోతున్నాడు. నీ ద్వారానే ఘనమైన కార్యాలు దేవుడు చేసుకోబోతున్నాడు. నీ ద్వారానే బలమైన కార్యములు దేవుడు జరిగించబోతున్నాడు. అయ్యా నాకు మాట్లాడడం రాదు, నాకు తిట్టడం రాదు, నాకు కొట్టడం రాదు, నాకు ఫైట్ చేయడం రాదు, నాకు ఇది రాదు. ఎస్, నువ్వు నాకు కావాలి. నీ సామాన్యమైన దాన్నయ్యా, నేను సామాన్యున్నయ్యా, నా వల్ల కాదయ్యా. ఎస్, నువ్వు కావాలి. కొంతమంది ఉంటారు, నా బలం వల్ల అయ్యిద్ది, నా శక్తి వల్ల అయ్యిద్ది, నేనుంటేనే ఆ పని జరిగిద్ది, నేనుంటేనే అక్కడ స్టార్ట్ అయ్యిద్ది ప్రార్థన. అలాంటి వాడిని దేవుడు వాడుకోడండి. ఎవరిని వాడుకుంటాడు? సామాన్యుడు. ఒరే నువ్వు గోధుమ రొట్టువా, ఎవరి రొట్టువారా? ఎవరి రొట్టినయ్య గారు ప్రైజ్ లార్డ్ చెప్పండి. గోధుమ రొట్టు కొంచెం ఎక్కువ గోధుమ రొట్టికి. గోధుమ రొట్టె అనుకుంటుంది, నేను వెళ్ళకపోతే ప్రార్థన జరగదుగా ఈరోజు, నేను వెళ్ళకపోతే అయ్యగారు ముఖమంతా మాడిపోయిన పేస్తో వాక్యం చెప్తాడుగా, నేను వెళ్ళకపోతే అక్కడ డ్రమ్ములు ఎవడుకోవచ్చు, నేను ఉండకపోతే అక్కడ జరగని పనిగా. అది గోధుమ రొట్టె. ఎవరి రొట్టె?
నా వల్ల కాదయ్యా, నేను చెయ్యలేను, నేను సామాన్యుణ్ణి, నా వల్ల కాదు, నాకు బలం లేదు, నా శక్తి లేదు, నాకు జ్ఞానం లేదు. ఎస్, ఈ రాత్రి దేవుడు నువ్వు కావాలి. ఎవల రొట్టిని దేవుడి రాత్రి వాడుకోబోతున్నాడు. బలహీనుల్ని దేవుడి రాత్రి వాడుకోబోతున్నాడు. బలహీనుల్ని బలవంతుల మీదకు దొర్లేటట్టు దేవుడు చేయబోతున్నాడు. బలహీనుల్ని బలవంతుల మీదకు వెళ్ళేటట్టుగా దేవుడు అభిషేకించబోతున్నాడు. అంటే ఈ బలహీనమైన ఇటువంటి ఘట్టమే దేవుడికి కావాలి రాత్రి. సరేనండి, దేవుడు ఎందుకు గిద్యోనుని ఎంపిక చేసుకున్నాడు? నా డౌట్. ఒక మూడు విషయాలు చెప్పేసి ముగించేస్తాం. దేవుడు ఎందుకు గిద్యోన్ని ఎంపిక చేసుకున్నాడు? అయ్యగారు మీరే చెప్పారుగా, గిద్యోను సామాన్యుడని, గిద్యోను కనిష్ఠుడని, గిద్యోను ఎంపిక లేనివాడని. అందుకేనయ్యగారు అంటావు. ఆహా, బలం లేదనంగానే, శక్తి లేదనంగానే, ఓపిక లేదనంగానే, నా జ్ఞానం వల్ల కాదయ్యా, నా శక్తి వల్ల కాదయ్యా, నా వల్ల కాదనంగానే ఎంపిక చేసేసుకుంటాడా? గిద్యోన్లో ఒక 3 లక్షణాలు ఉన్నాయి. గిద్యోన్ని దేవుడు మిద్యానీయుల దండు మీదకి ఎవల రొట్టిగా మార్చి దొర్లించడానికి, ఆ మిద్యానీయుల గుడారాలు గిద్యోను ద్వారా తలక్రిందులు చేయటానికి దేవుడు ఎందుకు ఆ గిద్యోన్ని ఎంపిక చేసుకున్నాడంటే, ఆ అతి సామాన్యమైన వ్యక్తిలో, ఆ బలం లేని ఆ వ్యక్తిలో, ఆ కనిష్టమైన ఆ వ్యక్తిలో, ఆ ఎంపిక లేని ఆ వ్యక్తిలో 3 మంచి లక్షణాలు ప్రభు చూశారు. అవును బ్రదర్, నువ్వు సామాన్యమైన వాడివే. అవును సిస్టర్, మీరు సామాన్యమైన వాళ్ళే, మీరు ఉన్నోళ్ళేం కాదు, మీరు పేదోళ్ళే, మీరు కష్టపడితేనే తినగలరు. అవును, అలాగని దేవుడిని ఎంచుకోవాలా? శత్రువుల్ని ఎదిరించడానికి, శత్రువుల గుడారాల్ని బోల్తో కొట్టించడానికి దేవుడిని ఎంచుకోవాలా? ఎంచుకోడు. ఒక 3 లక్షణాలు నీలో ఉండాలి. నువ్వు సామాన్యురాలువే, నేనే చెప్తున్నానుగా. తిండి కూడా నీకు గడవట్లేదు, నేనే చెప్తున్నానుగా. మీరంతా పేదోళ్ళు, నేనే చెప్తున్నా. కానీ పేదోళ్ళు అయినా సరే నేనేం చెప్పా? భౌతికంగా పేదరికం ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా మాత్రం నిజమేనండి. గిద్యోను భౌతికంగా పేదోడే, గిద్యోను భౌతికంగా నష్టపోయాడు, గిద్యోను భౌతికంగా మెంటల్ అయిపోయాడు. ఎందుకంటే మిద్యానీయుల ద్వారా, వాళ్ళ టార్చర్ ద్వారా గిద్యోను హీన స్థితికి వచ్చేసాడు. కానీ గిద్యోను ఆత్మీయ పరిస్థితి టాప్లో ఉంది. గట్టిగా చప్పట్లు కూడా ప్రభు నామని స్తుతించాలి. టాప్లో ఉంది, హై లెవెల్లో ఉంది. గిద్యోను ఇల్లు చూడు, ఎబ్బే. గిద్యోను ఒళ్ళు చూడు, ఎబ్బే. గిద్యోను తిండి చూడు, ఎబ్బే. ఇంత పేదోడా? కానీ అండి, ఆత్మీయతలో పేదోడు కాదండి. ఆత్మీయతలో పేదోళ్ళు కానందరినీ కూడా దేవుడు ఎంచుకోబోతున్నాడు రాత్రి. నేను ఇంకో మాట చెప్తున్నా, బలవంతుని ఎదిరించడానికి ఆత్మీయతలో ధనికుల్ని దేవుడు అభిషేకించబోతున్నాడు. మామూలు మాటలు అనుకుంటున్నారా? కూర్చొని ఎంజాయ్ చేయాలి ఇప్పుడు మీరు. ఎందుకంటే దొర్లుకుంటూ కొంచెం దొర్లి ఆడు గుడారాల మీద పడితే ఇన్ని సంవత్సరాలు పట్టి పీడిస్తున్నాడు, తలక్రిందులు అయిపోయి నన్ను కాపాడండి రా బాబు అని అరవాలి రాత్రి. మామూలు విషయం కాదు. శత్రు సామ్రాజ్యాలన్నీ ఎవల రొట్టెల్లారా దొర్లుకుంటాను వెళుతున్నప్పుడు శత్రు సామ్రాజ్యాలన్నీ, కరువు కాటకాలన్నీ వల్ల కాట్లో కలిసిపోయే రాత్రే ఆ రకంగా దేవుడు నిన్ను అభిషేకించబోయే రాత్రి. అయ్యా, గిద్యోన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి నాకు చెప్పయ్యా అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎందుకు ఎంచుకున్నాడంటే నాన్న గిద్యోన్ని, మొదటి లక్షణాన్ని చెప్తున్నా చూడండి. న్యాయాధిపతులు గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి ఒకసారి. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చుగా ఉంది గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలో ఉన్నటువంటి వాగుల్ని గుహల్ని దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. నా వైపు చూడండి. మొత్తం అంతా ఈ దండుపేలం, మిద్యానీయుల దండుపేలం మొత్తం వచ్చి ఇజ్రాయేల్ మీద పడిపోగానే ఇజ్రాయేలు ప్రజలు కష్టం ఓర్చి కట్టుకున్న ఇల్లులను వదిలేసి పారిపోయారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. బిల్డింగ్లను వదిలేసి పారిపోయారంట, పొలాలను వదిలేసి పారిపోయారంట, ఆస్తి పేపర్లను వదిలేసి పారిపోయారంట, వాళ్ళ స్వాస్థ్యాలన్నీ వదిలేసి పారిపోయారంట. ఎందుకంటే శత్రువులు వచ్చి అంత రకంగా హెరాస్మెంట్లు చేస్తున్నారు. మిద్యానీయులతో నిజంగా చెప్తున్నానండి, ఎవ్వడు పోటీ చేయలేడు మిద్యానీయులతో.
ఒకసారి ఆలోచించండి, ఇజ్రాయేలు ప్రజలే గెలవలేకపోయారంటే మిద్యానీయుల బలం ఎంతదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అసలు ఇజ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు ఉంటాడండి. అలా దేవుడు ఇజ్రాయేలు ప్రజల పక్షాన ఉన్నా సరే మిద్యానీయులు నిజంగా వాళ్ళ స్వాస్థ్యాలను వదిలేసి పారిపోయేటట్టుగా వాళ్ళు హెరాస్మెంట్లు చేశారు, టార్చర్లు పెట్టారు, చుక్కలు చూపించారనమాట. వాళ్ళ ఆస్తి పేపర్లన్నీ వదిలేసి, రిజిస్ట్రేషన్ అయిన పేపర్లన్నీ వదిలేసి, పొలాలను వదిలేసి, బంగారాలను వదిలేసి, ఏంటి బియ్యం బస్తాలు వదిలేసి, మొత్తం ఆస్తి మొత్తాన్ని వదిలేసి, వాళ్ళ తండ్రి స్వాస్థ్యాలన్నీ వదిలేసి, వాళ్ళ తాత ముత్తాతల దగ్గర ఉన్న ఆస్తి పాస్తులన్నీ వదిలేసి, వాళ్ళ స్వాస్థ్యాలు వదిలేసి ఎక్కడున్నారంటే వీళ్ళందరూ పారిపోయి కొండల్లో, గుహల్లో, గుట్టల్లో ఇక ఎక్కడ బతుకుతున్నారో పాపం, ఏ రోడ్ల మీద బతుకుతున్నారో. కానీ ఈ గిద్యోను ఎలా ఉన్నాడో చూడండి. 11వ వచనంలో యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. నిదానంగా చదువమ్మ, మాటలోనే ఉంది గొప్ప మర్మం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. అందరూ వాళ్ళ వాళ్ళ స్వాస్థ్యాలు వదిలేసి పారిపోయారు, ఎక్కడికో కొండల్లో, లోయల్లో బతుకుతున్నారు. కానీ గిద్యోను మాత్రం యోవాషునకు కలిగిన ఎఫ్రాలోని మస్తకి వృక్షం దగ్గర ఉన్నాడు. యోవాష్ ఎవరంటే గిద్యోను తండ్రి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. గిద్యోను తండ్రి కంట ఎఫ్రాలో అంట ఒక స్థలం ఉందంట. తన తండ్రి స్వాస్థ్యం దగ్గర వెళ్ళి నుంచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన తండ్రి స్వాస్థ్యం దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. అక్కడ తన తండ్రి స్వాస్థ్యం నుంచి పారిపోలా, ఆ నుంచున్నాడు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ స్వాస్థ్యాల నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు, పారిపోయారు, కొండల్ని గుట్టల్ని కొంపలు చేసుకొని బతుకుతున్నారు. కానీ తండ్రి స్వాస్థ్యంలో నిలబడినోడు గిద్యోనే. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇది నాది, నేనెందుకు కదలాలి? అలాగ నువ్వు ఉండాలి. నీ స్వాస్థ్యాలను వదిలేస్తున్నావు. ఎవడి భయం చూసి వదిలేస్తున్నావు? ఎవడి హెరాస్మెంట్లు చూసి వదిలేస్తున్నావు అమ్మా? సేవని, పరిచర్యల్ని, ప్రార్థనల్ని, భక్తిని. నీ స్వాస్థ్యం కదా, నీ తండ్రి నీకు ఇచ్చినటువంటి భిక్ష కదా, నీ తండ్రి నీకు ఇచ్చినటువంటి రక్షణ అనే స్వాస్థ్యంలో ఎందుకు వదిలిపెట్టావు? రక్షణ అనే స్వాస్థ్యం. అయ్యగారు శ్రమలు, అయ్యగారు నా భర్త విండు, అయ్యగారు అర్థమవుతుందా? ఏం పిచ్చా? శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, కరువు వచ్చినా, కాటకం వచ్చినా గిద్యోను స్వాస్థ్యంలో నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి. మరి దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అనే స్వాస్థ్యంలో శ్రమ వచ్చినప్పుడు ఆ రక్షణని ఎందుకు వదులుకున్నావు? ఏమమ్మా నేను అడుగుతున్నాడు. నీకు ఇచ్చిన స్వాస్థ్యంలో నువ్వు ఉన్నావా? నీకు ఇచ్చిన స్వాస్థ్యంలో నువ్వు నిలబడ్డావా? చాలామంది శ్రమల వల్ల, ఎవరెవరో పట్టే టార్చర్ల వల్ల రక్షణను వదిలేసుకుంటారండి. అంతకంటే దౌర్భాగ్యమైన, నీచ నికృష్టమైనటువంటి బ్రతుకు ఇంకొకరికి ఉండదండి. దేవునికి స్తోత్రం. ఇంకొకరికి ఉండదండి ఆ బ్రతుకు. చండాలమైన క్రైస్తవ్యమని ఏంటండి? వచ్చినటువంటి శ్రమ కొరకు రక్షణ పక్కన పెడతావా? ప్రార్థన వదిలేస్తావా? దేవునికి ఇచ్చినటువంటి అభిషేకాన్ని నిర్లక్ష్యం చేసి వదులుకుంటావా? దేవునికి ఇచ్చిన స్వాస్థ్యంలో, తండ్రికి ఇచ్చిన స్వాస్థ్యంలో నిలబడాలిగా నువ్వు. ఏమండి, గిద్యోను కూడా అదే శ్రమంలో ఉన్నాడండి. నీకంటే భయంకరమైన శ్రమలు వచ్చినాయండి గిద్యోనికి. మిద్యానీయుల టార్చర్ మామూలుగా లేదండి. నీ శత్రువులు నిన్ను కొంచెమే టార్చర్ పెడుతున్నారండి. కానీ గిద్యోన్ని పెట్టిన టార్చరు ఆ శత్రువు మామూలుగా పెట్టలేదండి. ఇశ్రాయేలు ప్రజలందరూ వారి స్వాస్థ్యాలు వదిలేసి పారిపోయారండి. కానీ మనోడు మాత్రం, గిద్యోను మాత్రం తండ్రి స్వాస్థ్యంలో నిలబడ్డాడండి. కొట్టండి చప్పట్లు. దేశ రక్తమే జయము కలుగును గాక. ఎవడున్నాడండి శ్రమలను తట్టుకొని, నిందలను తట్టుకొని, బాధలను తట్టుకొని ఆ రక్షణలో నిలబడే వాళ్ళు ఎవడున్నాడు? రాత్రి ఉన్నావా? బాప్తిజం తీసుకున్నావు, దేవుడు నీకు స్వాస్థ్యంగా రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ ఎంతమంది ఉన్నారు? ఆ రక్షణలో ఎంతమంది నిలబడ్డారు? చేయి చూపించండి. శ్రమలు వచ్చినా మేము తొలగిపోలేదండి రక్షణలో నుండి. మేము బాప్తిజంలో ఉన్నాం. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ పేతురు గారికి వందనాలు. ఆయన టక్కుని చేయెత్తారు. చాలా ధన్యవాదాలు. చాలామంది రక్షణ పోగొట్టుకుంటున్నారు శ్రమలకి, ఇబ్బందులకి. ఏమో మా గిద్యోను కూడా నీకంటే భయంకరంగా శ్రమలు పెట్టారు మిద్యానీయులు. ఆ మిద్యానీయులే నీకు శత్రువులు అయితే నువ్వు ఉండేదా, నువ్వు పోయేదా, నువ్వు భూమి మీద బతికేదా నువ్వు కదా. అలాంటి శత్రువులు నీకు ఎదురైతే
వచ్చిన చిన్న చిన్న శ్రమల ద్వారా, చిన్న చిన్న ఇబ్బందుల ద్వారా, చిన్న చిన్న కష్టాల ద్వారా, చిన్న చిన్న కరువుల ద్వారా రక్షణ అనే స్వాస్థ్యముల నుంచి బయటకు వచ్చేస్తున్నావు. నువ్వు ఎక్కడ బతుకుతున్నావు? అపవిత్రమైన కొంపలోనా? పాపిష్టి కొంపల్లో బ్రతుకుతున్నావా? అపవిత్రం దగ్గరికి వెళ్ళి జోగి రాసుకుంటున్నావా రక్షణను వదిలేసి? గిద్యోనికి నీకు ఎంత తేడా ఉంది? నిజంగానే గిద్యోని హీన స్థితిలోనే ఉన్నాడు నీకులాగా. గిద్యోను నిజంగానే హీన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. గిద్యోను బ్రతుకంత సర్వనాశనం అయిపోయింది మిద్యానీయుల వల్ల. కానీ తన తండ్రి స్వాస్థ్యంలో నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ నుంచి నన్ను ఎల్లమనేవాడు ఎవడు నన్ను ఎల్లమనేవాడు? ఇది నా తండ్రి స్వాస్థ్యం, పట్టాల మీద నా పేరు. అసలు అదే భౌతికంగా వచ్చి ఎవడన్నా నీ ప్లేస్ని కబ్జా చేయని నువ్వు ఉంటావు. ఇక మామూలు దానివి కాదు, నువ్వు మైసవం అయిపోతావు. నువ్వు భౌతికంగా ఎవడన్నా రాని నీ కొంప మీదకి, ఇది నాది, ఈ అరముక్క నాది అంటే కనుక ఎక్కడికి వెళ్ళిద్దా వార్ని ఎక్కడికి తీసుకుపోతావో ఎవడికి తెలియదనమాట. మహాకాశాలకు దాటిపోద్ది మైసమ్మలాగా వారిని. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగా, రౌడీలను పెట్టి తన్నిచ్చా, పేపర్లు తీసుకొచ్చి ఇదిగోరా ఇదంతా మాదిరని మళ్ళీ కొలిపించా. ఆత్మీయతలో చేయవమ్మా బుద్ధుంటే నీకు, ఆత్మీయతలో చెయ్యయ్యా నీకు బుద్ధుంటే. తండ్రి స్వాస్థ్యం ఏది నీకు? రక్షణ ఏది? అసలు రక్షణ తీసుకుని నాకు కనపడుతున్నావు నువ్వు? ఎప్పుడో వదిలేసావు కదమ్మా శ్రమలకి, ఎప్పుడో వదిలేసావు కమ్మా నీకు వచ్చే టార్చర్లకి, ఎప్పుడో వదిలిపెట్టావు కమ్మా నీకు వచ్చేటువంటి నిందలకి. వదిలేసి పడేసావు కదమ్మా రక్షణని. తండ్రిచ్చిన స్వాస్థ్యం అమ్మ అది. తండ్రి స్వాస్థ్యంలో నిలబడటం చేత కాదు ఇన్ని సంవత్సరాలు క్రైస్తవంలో ఉండి నువ్వు. ఆలోచించుకోండి, దేవుడు ఎందుకు గిద్యోన్ని ఎంపిక చేసుకున్నాడయ్యా? గిద్యోను కాక ఎవరినన్నా ఎంపిక చేసుకోవచ్చు కదా మిద్యానీయుల మీద ఫైట్ చేయడానికి. గిద్యోన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే మొట్టమొదటి పాయింట్ అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. గిద్యోను ఎంత శ్రమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎన్ని నిందలైనా, ఎంత హెరాస్మెంట్లు జరుగుతున్నా, ఎంత చిత్రహింసలు జరుగుతున్నా తండ్రి స్వాస్థ్యంలో నిలబడిపోయాడు. రక్షణని వదల్లా, మారు మనసును వదల్లా, ప్రార్థనని వదల్లా, భక్తిని వదల్లా, మందిరాన్ని వదల్లా. దట్స్ ఆల్. గిద్యోనుకున్న రేంజ్ నీకుంటే చెప్పు, శత్రువుల గుడారాల మీదకి ఎవల రొట్టిగా నువ్వు దొర్లుకుంటా వెళితే వాడు సర్వనాశనం అయిపోతాడు. అంతేకా? ఉందా కెపాసిటీ నీకు? ఉందా దమ్ము? స్వాస్థ్యంలో నిలబడే దమ్ము, రక్షణలో నిలబడే దమ్ము, ప్రార్థనలో నిలబడే దమ్ము, కష్టం వచ్చినా శ్రమ వచ్చినా నా దేవుడే నాకు దిక్కు అని మాట్లాడగలిగిన దమ్ము సత్తా నీకుంటే చెప్పు. గిద్యోనులాగా రాత్రి నిన్ను అభిషేకిస్తాడు దేవుడు. ఎస్, నేను నమ్ముచున్నాను దైవమా, నిన్ను అభిషేకిస్తాడు దేవుడు. ఆ దమ్ముంటే చెప్పు, అభిషేకిస్తాడు. చిన్న శోధన, చిన్న శ్రమ, ప్రార్థన మీరు చేసుకోండి. ఏమేసి వచ్చింది నీకు? మాయరోగం? స్వాస్థ్యం. ఏమి పడుకున్నావు ప్రార్థన చేయకుండా? బుద్ధి జ్ఞానం లేదా? స్వాస్థ్యం, తండ్రి నీకు ఇచ్చిన స్వాస్థ్యం. కొంతమందికి ప్రార్థనా వరం ఉంటుంది, కొంతమందికి పాటల వరం ఉంటుంది, కొంతమందికి అభిషేక వరాలు ఉంటాయి. దేవుడు కొంతమందికి కొన్ని ఇచ్చాడు. అమ్మా అయ్యా, నిలబడగలిగినటువంటి కృప నీకు ఉందా? ఒక భక్తుడు అన్నాడు, ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు వాటిల్లినా, ప్రియ ప్రభువే నా పరిహారి. 1 2 3 స్టార్ట్. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి.
ప్రియ ప్రభువే నా పరిహారి. రెడీ యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు నన్ను చుట్టిన. చెప్పాలి ప్రియ ప్రభువే. 1 2 3 స్టార్ట్. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా ఓ శివల రిఖనల రబ, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. మని మాన్యాలు లేకున్నను, పలు వేదనలు వేధించిన, మని మాన్యాలు లేకున్నను, పలు వేదనలు వేధించిన, నలులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి, నరులెల్లరూ నన్ను చుట్టిన ప్రియ ప్రభువే. 1 2 3 స్టార్ట్. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. బహు వ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, బహు వ్యాధులు నన్ను సోకినా, నాకు శాంతి కరువైనా, నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే, నన్ను శోధకుడు శోధించిన. చెప్పాలి 1 2 3 స్టార్ట్. యేసే నా, గట్టిగా పాడాలి. ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే 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 నా పరిహారి, నా జీవిత నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, 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 నా జీవిత. అభిషేకించండియా, అభిషేకించు. విద్యానువలే, విద్యానువలే, యవన రొట్టెగా. గ్లోరీ, గ్లోరీ. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా యేసే నా పరిహారి, నా యేసే నా పరిహారి, నా యేసే పరిహారి. గట్టిగా చప్పులు కొట్టి ప్రభు నా మన గణపతి. ఎవరు మన పరిహారి? ఎవరు ఎవరు మన పరిహారి? కష్టాలు వచ్చినప్పుడు చెప్పాలి ఈ మాట. కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన మానేయటం కాదు. నా పరిహారి దేవుడే. ఓయ్ శాతల్లో చూపించవమ్మా. ఎందుకు చర్చ రాలేదండి? నా మొగుడు కొట్టాడు నన్ను, నా తలకాయ పగిలింది, రేపు వారం వస్తాలి. ఇన్ని కష్టాలు. ఇప్పుడు అదే కదండి పాడింది. కలిగినను నా భర్తే నన్ను కొట్టిన, నా తాలే పగిలిపోయిన, ప్రియ ప్రభువే నా పరిహారం. మీకు ఎట్ట పాడితే దేవునికి మహిమ కలుగును గాక.
ఉండాలి, అలా మనం బిహేవ్ చెయ్యాలా. ఏం చేశాడు గిద్యోను? స్వాస్థ్యములో నిలబడిపోయాడు. నీ స్వాస్థ్యం ఏంటి? రక్షణ. నీ స్వాస్థ్యం ఏంటి? ప్రార్థన. నీ స్వాస్థ్యం ఏంటి? అభిషేకం. నీ స్వాస్థ్యం ఏంటి? మందిరముకు వచ్చే భాగ్యం నీ స్వాస్థ్యం. అపవాది పెట్టే టార్చర్కి, అపవాది పెట్టేటువంటి మరి నిగూఢమైనటువంటి భయంకరమైనటువంటి టెన్షన్లకి, ప్రెజర్లకి స్వాస్థ్యాన్ని వదులుకుంటావా? అయితే నిన్ను వాడుకోడు దేవుడి రాత్రి. గిద్యోన్ని ఎందుకు వాడుకున్నాడు? బలహీనుడైన గిద్యోన్ని, సామాన్యుడైన గిద్యోన్ని, ఆ యవల రొట్టెని వాడుకోవడానికి గల కారణం ఏంటంటే తండ్రి స్వాస్థ్యంలో నిక్కచ్చుగా నిలబడ్డాడండి మనోడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఎవడైనా నిలబడగలిగిన వాడుంటే చెప్పండి. నిన్ను వాడుకొని మిద్యానీయుల కొంప మీదకి నిన్ను దేవుడు ఒక యవల రొట్టెగా దొర్లిస్తాడు ఈ రాత్రి. నీకుందా దమ్మా? శత్రువుల గుడారాలు తలక్రిందులు చేసే అభిషేకం ఈరోజు రాబోతుంది. ఎస్, నేను నమ్ముచున్నాను. శత్రువుల గుడారాలు తలక్రిందులు చేసే అభిషేకం దేవుడు ఇవ్వబోతున్నాడు. కొంతమంది గిద్యోను లెగుస్తారు కొంతసేపు తర్వాత. వాళ్ళు లెగిసి కొంచెం దొర్లారంటే డేంజర్ శత్రువుకి దేవుడు అభిషేకించబోతున్నాడు. శత్రువుల గుడారాలని తలక్రిందులైపోయి ఒకరినొకడు కొట్టుకొని బాదుకొని చచ్చిపోతున్నారు వాళ్ళే. ఎందుకంటే ఆకాశ మండల దురాత్మ శక్తులకి ఇప్పుడే హై టెన్షన్ మొదలైపోయింది. ఒరే బాబు, ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో ఎవరో గిద్యోనులు లెగుస్తారట, ఎవల రొట్టెలు దొర్లుతాయట, తండ్రి స్వాస్థ్యమును కాపాడుకున్న వారు ఎవరో ఉన్నారట, ఎవల రొట్టెలు లెగుస్తాయట, మన మీదకు రాబోతున్నాయట, మనం నాశనం అయిపోతున్నామట అని ఆకాశ మండల దురాత్మ శక్తులకి ఇప్పుడే హై టెన్షన్ మొదలైపోయింది, కలవరం మొదలైపోయింది, యుద్ధ వాతావరణం మొదలైపోయింది. చూసుకుందామని గిద్యోను బయలుదేరబోతున్నాడు కొద్దిసేపట్లో. గిద్యోను దొరలబోతున్నాడు కొద్దిసేపట్లో. గిద్యోను అడుగు వేయిపోతున్నాడు కొద్దిసేపట్లో. ఎవడ గిద్యోన్? తండ్రి స్వాస్థ్యములో నిలబడిన వాడు గిద్యోన్. తండ్రి స్వాస్థ్యములో నిక్కచ్చుగా నిలబడిపోయి ప్రార్థనలో ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత ఉపద్రవమైనా నీ స్వాస్థ్యంలోంచి నువ్వు బయటికి రావద్దు. నేను నేర్చుకున్నాను. ఎన్ని బాధలైనా సరే, ఎంత దుఃఖం ఉన్నా సరే, ఇంటి దగ్గర ఎంత హై టెన్షన్ ఉన్నా, నా స్వాస్థ్యం అమ్మో నేను మందిరానికి వెళ్ళాలి, దేవుడు నాకు ఇది ఇచ్చిన స్వాస్థ్యం. నేను నేర్చుకున్నాను దేవుని దగ్గర. ఇంట్లో ఏం జరిగినా సరే ప్రార్థనకు ఆగేవాళ్ళం కాదు. మేము నేర్చుకున్నామండి. మేము నేర్చుకున్నాము కాబట్టి దేవుడు మమ్మల్ని ఇలా బ్లెస్ చేశాడు. ఎందుకంటే మా స్వాస్థ్యంలో నుంచి ఆదివారం ప్రేయర్కి వెళ్ళొద్దంటావు, నువ్వెవడురా? మా స్వాస్థ్యం అదే. ఆయన మందిరానికి వెళ్ళి గడపాలి, అది మా స్వాస్థ్యం. నేను ఎప్పుడు వస్తానని చూస్తాడు దేవుడు ఆదివారం సంఘానికి. స్వాస్థ్యం చిన్న వాటి కోసం మందిరాలు మానేసి, ప్రార్థనలు మానేసి, రక్షణను సైతం పక్కన పెట్టేసి లోకస్తుల గుంపులో కలిసిపోతున్న నీతో దేవునికి పని లేదు. ఈ రాత్రి తీసి అమ్మకడేస్తాను. నువ్వు గిద్యోను కాదు. అదేంటయ్యా గిద్యోను కాదంటావు? నేను హీన స్థితిలోకి వచ్చావు. హీన స్థితి ఉంటే సరిపోతుందా? పేదదానమై ఉంటే సరిపోతుందా? ఆత్మీయతలో తండ్రి స్వాస్థ్యాన్ని కాపాడుకోవాలి. గిద్యోను తండ్రి స్వాస్థ్యంలో ఎప్పుడు నిలబడ్డాడు? ప్రతికూల పరిస్థితిలోనా, అనుకూల పరిస్థితిలోనా? అన్ని నీకు అనుకూలంగా ఉండి నీ భర్త స్మైల్ ఇచ్చి కేజీ బూందీలు నీ నోట్లో గుక్కి ఎల్లవేసి ఎచ్చికంటూ రావటం అనుకూలంగా ఉంటే ఎవడన్నా వస్తాడు. వర్షం పడకుండా ఉంటే ఎవడన్నా వస్తాడు. ఇక మీరు దేనికన్నా అనువాదించుకోండి. అనుకూలంగా పరిస్థితులు నువ్వేంటమ్మా ఎవడైనా భక్తి చేస్తాడు. అదే బాగా అప్పులు వచ్చేసేసి నీ మీదకి వచ్చేసేసి అప్పులో ఇంటికి వచ్చేస్తే ప్రార్థన చేయి, వస్తుందేమో ప్రార్థన. ఏడుపు తప్ప ప్రార్థన రాదు నీకు. అప్పుడు చేయి ప్రార్థన. ప్రతికూల పరిస్థితుల్లో నిలబడి తండ్రి స్వాస్థ్యంలో. ఏ శ్రమ నిన్ను కృంగదీసేసి, ఏ శ్రమ నిన్ను నాశనం చేస్తుంది? ఎవడు, ఏ మనుషుడు నీ భక్తి పోవడానికి గల కారణం? ఆలోచించండి. తండ్రి స్వాస్థ్యములో నిలబడే గిద్యోనులు మన చర్చిలో లెగుచుదురుగాక. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత పెద్ద హై టెన్షన్, హై బీపీలు పెరిగిపోతున్నా తండ్రి స్వాస్థ్యాన్ని కాపాడుకునే విశ్వాస వీరులు మన సంఘములో దేవుడు లేపి అభిషేకించునుగాక. రెండో మాటలోకి వచ్చేద్దాం. ఇప్పుడు చెప్పిందంతా ఒకటే. అయ్యగారు మూడు మాటలు అంటాడు, 3 గంటలు చెబుతాడు అని ఎవరిలో ఉంటే అందరికి వందనాలు. నవ్వుతున్నారంటే ఉంది. దేవా స్తోత్రం నాయనా, ఆ గొర్రె బిడ్డలను మార్చండి ప్రభువా. రెండవ మాట, ఇదే మాటని ఇంకొక కోణంలో చెప్తా. ఇప్పుడు ఫస్ట్ మాట
స్వాస్థ్యంలో గిద్యోను నిలబడ్డాడు, కాపాడుకున్నాడు, నిలబడ్డాడు. ఇదే పాయింట్ని ఇంకొక కోణంలో చెప్తా. తండ్రి స్వాస్థ్యాన్ని పోగొట్టుకోకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇది రెండో మాట. మిద్యానీయులు అంటున్నారు, అరే ఆ స్వాస్థ్యం మాకు ఇచ్చారు అంటున్నారు. నువ్వెవడో అడగటానికి, ఇది నా తండ్రి స్వాస్థ్యం, ఏంటి ఇచ్చేయమంటున్నావేంటి? ఈ తండ్రి స్వాస్థ్యం ఇది, నువ్వెవడో నన్ను ఇవ్వమంటానికి. గట్టిగా పట్టుకున్నాడు. ప్రకటన గ్రంథంలో నీకు కలిగిందని నీవు గట్టిగా పట్టుకో. ఏంటి నీకు కలిగింది? స్వాస్థ్యం. చాలామంది వదులుకుంటున్నారండి ఈ రోజుల్లో, చాలామంది వదులుకుంటున్నారండి. దేవుడి కంటే అయ్యయ్యో ఎక్కువైపోతున్నాయి మన వాళ్ళకి, ఓవర్ యాక్షన్స్. తండ్రి స్వాస్థ్యం కంటే ఏ కొంపలో ఎక్కువైపోతున్నాయి, ఏ అపవిత్రత ఎక్కువైపోతుంది, ఏ అపరిశుద్ధత ఎక్కువైపోతుంది, ఏ దొంగ నాటకాలు ఎక్కువైపోతున్నాయి. తండ్రి స్వాస్థ్యం ఎక్కువ అవ్వట్లేదు వీళ్ళకి, తండ్రి స్వాస్థ్యాన్ని పట్టుకోవట్లేదు వీళ్ళు. గట్టిగా పట్టుకుంటే నీ పద్ధతి అలా ఉండదు. వదిలేస్తున్నారు. కానీ గిద్యోను అంత భయంకరమైనటువంటి శ్రమల్లో, అంత భయంకరమైనటువంటి నిందల్లో, అంత భయంకరమైనటువంటి హీనమైన స్థితిలో తండ్రి స్వాస్థ్యాన్ని గట్టిగా పట్టుకున్నాడట. కాపాడుకోవడం వేరు, పట్టుకోవడం వేరు. మిద్యానీయులు వచ్చి లాగుతున్నా ఎల్లలేనంత బలంతో పట్టుకున్నాడంటే దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే గిద్యోను చేతిలో నుండి, గిద్యోను ప్రార్థన ఏ సమస్య కదిలించలేకపోతున్నారు గిద్యోని. ఏంట్రా గిద్యోని ప్రార్థన చేస్తున్నావు, ఇంత భయంకరమైన శ్రమ వస్తే గట్టిగా పట్టేసుకున్నాడంట ప్రార్థనని. ఏంటే నువ్వు నన్ను లాక్కుండేది, నేను ప్రార్థన చేసేదంతే. నువ్వు నన్ను లాక్కోలేవు, నువ్వు నన్ను ఎదిరించలేవు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, హల్లెలూయా. గట్టిగా పట్టుకున్నాడండి ప్రార్థన అనుభవాన్ని, ఉపవాస అనుభవాన్ని, ప్రతిష్ఠిత అనుభవాన్ని, సమర్పణ అనుభవాన్ని, వైరాగ్యముల అనుభవాన్ని, అభిషేక అనుభవాన్ని, మంచితనం అనే అనుభవాన్ని గట్టిగా పట్టుకున్నాడట. మిద్యాన్లో వచ్చి లాక్కుంటున్నారట, ఆయన వాళ్ళ చేతుల్లోనికి వెళ్ళకుండా గట్టిగా పట్టుకుంటున్నాడట. నీకు కలిగింది ఏమన్నట్టు గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదుకు కలిగింది ఒడిశ. ఆ ఒడిసరాయి తిప్పి వేస్తే, దావీదు వేసిన ఒడిసరాయికి గొల్లియాతు బోర్లా పడలేదు. కానీ ఒక లెక్కలో చెప్పాలంటే, దావీదు పట్టుకున్న ఒడిసరాయి ఎప్పుడైతే గొల్లియాతు మీదకి విసరడం జరిగిందో, ఆ గొల్లియాతు నుదుటికి చొచ్చినట్లుగా దేవుడు చేశాడు, ఆ గొల్లియాతుని పడేసేటట్లుగా దేవుడు చేశాడు. ఎందుకంటే దావీదు పట్టుకోవలసింది దావీదు పట్టుకున్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఒడిస పట్టుకున్నాడు, ఆ ఒడిసతోని దేవుడు గొల్లియాతుని బోర్లా పడేశాడు. మరి నువ్వు పట్టుకోగలసిందేంటి? నువ్వు గట్టిగా పట్టుకోవాల్సిందేంటమ్మా? నీకుంద నీకు చాలమ్మా. ఎవడెవడయో అభిషేకాలు వద్దమ్మా, నీకుంద నీకు చాలమ్మా, నీ ప్రార్థన నీకు చాలమ్మా, నీ విశ్వాసం నీకు చాలు. అది పట్టుకొని గనక, గట్టిగా స్వాస్థ్యాన్ని పట్టుకొని బిగించుకొని గనక నువ్వు పోరాడితే ఖచ్చితంగా గొల్లియాతులు కుప్పగూలించేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషేకి కలిగింది ఒక కర్ర. ఆ కర్ర 30 లక్షల మంది ఇజ్రాయేలు ప్రజల్ని, ఆ మందని నడిపించడానికి ఆ కర్ర దేవుడు ఉపయోగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోషువకి కలిగింది ఒక ఈట. ఆ ఈట ద్వారా 31 పట్టణాల్ని యెహోషువ రక్షించగలిగాడు. నీకు కలిగిందేంటి? నువ్వు 10 నిమిషాలు చేసే ప్రార్థన కూడా వదిలేస్తున్నావు అమ్మా, మరీ సిగ్గుచేటు. కానీ ఎవడి కొంపలో లేవండమ్మా కష్టాలు, ఎవడింట్లో లేవమ్మా బాధలు, ఎవడింట్లో లేవమ్మా వేదనలో, ఎవడింట్లో లేవమ్మా అప్పులు. పోని నీ ఇంట్లోనే ఉన్నాయిలే అమ్మాయిక, మా ఇళ్ళల్లో లేవు. ఇప్పుడు మైకి పట్టుకొని చెప్పేవాడు ఇళ్ళల్లో లేవు. మేము చెయ్యట్లేదమ్మా, ప్రతికూల పరిస్థితులమ్మా మా అన్నీ కూడా. మా అనుకూలమైన పరిస్థితులు కావమ్మా. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎలా భక్తి చేయాలో నేర్చుకుంటూ వస్తున్నామమ్మా ముందుకి. మా స్వాస్థ్యాన్ని మేము కాపాడుకుంటున్నామమ్మా, మాకిచ్చిన పవిత్రమైనటువంటి ఆ హక్కుని కాపాడుకుంటున్నామమ్మా. నాకు దేవుడిచ్చినటువంటి వరాల్ని గట్టిగా పట్టుకొని ముందుకు సాగిపోతున్నామమ్మా. అపవాది కూడా లాక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నాడమ్మా. అపవాది లాక్కోవటానికి చాలా 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 ప్రయత్నాలు జరుగుతున్నాయమ్మా. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అంటే, వాడికి భయపడిపోయి, ఆ శ్రమలకు భయపడిపోయి, ఆ నిందలకు భయపడిపోయి, అవమానాలకు భయపడిపోయి నువ్వు పట్టుకోవాల్సింది ఏం చేసేస్తున్నావు? నువ్వు వదిలేస్తున్నావు. ఎంతమంది లేరండి ప్రార్థన వదులుకున్న వాళ్ళు?
ఎంతమంది లేరండి మందిరానికి రాకుండా వదులుకున్న వాళ్ళు? ఎంతమంది లేరండి ఉపవాసాలు ఉండకుండా వదులుకున్న వాళ్ళు? ఎంతమంది లేరండి స్తోత్ర ప్రార్థనలు వదులుకున్న వాళ్ళు? ఎంతమంది లేరండి ఆల్నైట్ ప్రార్థనలు వదులుకున్న వాళ్ళు? ఎంతమంది లేరండి తెల్లవారుజాము లెగిసి ప్రార్థన వదులుకున్న వాళ్ళు? ఎంతమంది లేరండి? ఓ నువ్వెవడకన్నా బోడి, ఇదివరకు చేసేదాన్ని ఇదివరకు ఇప్పుడు చేయవమ్మా బాబా. ఇదివరకు కూడు పెట్టదు నీకు, ఇదివరకు నీకు కూడు పెట్టదు, ఇప్పుడు చేయి, ఇప్పుడు ఇది కూడు పెట్టిద్ది. ఇదివరకు చేసిన డబ్బులు అయిపోయినాయి, ఇప్పుడు పని చేస్తే వస్తాయి డబ్బులు. ఇదివరకు చేసిన భక్తి కూడా అయిపోయింది, అది కూడి పెట్టదు నీకు. ఇప్పుడు చేయవమ్మా, ఇప్పుడు చేయి. మా అబ్బాయి అండి ఇదివరకు ఇట్ట ఉండేవాడు అండి, మేము ఇదివరకు అండి అసలు కుటుంబంతో ప్రార్థన చేసేవాళ్ళం అండి, ఇప్పుడు ఏమైంది రోగమా? ఇదివరకు గురించి ఎత్తితే నీకంటే టాపర్ సూపర్ డూపర్ ఇట్టుకి ఎవడు చెప్పడు. ప్రార్థనలో కానంట, చర్చికి వెళ్ళే విషయంలో కానంట, అయ్యగారికి సేవ చేసే విషయంలోనంటే ఇదివరకు అంట 1999 ఏమేనంట హైలైట్. ఇప్పుడేం ఎలగబెడుతున్నావు అన్నా నిన్ను. ఇదివరకు ఇప్పుడేం కాపాడదు నిన్ను, ఎప్పుడదప్పుడే దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నా నేను కలిగిందని పట్టుకోకుండా ఇదివరకు ఉంది, ఇదివరకు ఉందండి, ఆ వరం ఇదివరకు ఉందండి, ఆ వరం ఇదివరకు ఉందండి. ఇదివరకు ఏంటమ్మా వరం? ఇప్పుడు పోయింది, అది నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడికి ఇచ్చే వాటిని మీరు గట్టిగా పట్టుకొని మీరు కాపాడుకొని ఆ స్వాస్థ్యంలో నిలబడి దాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకోండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గిద్యోను అలా గట్టిగా పట్టుకోగలిగాడు కాబట్టి, దావీదు ఒడిసెని పట్టుకోగలిగాడు కాబట్టి, మోషే కర్ర పట్టుకోగలిగాడు కాబట్టి, యెహోషువ ఈటను పట్టుకోగలిగాడు కాబట్టి అనేకమైన కార్యాలు ప్రభు చేయగలిగాడు. నీకు కలిగింది ఏంది? నువ్వు గట్టిగా పట్టుకో. దేవుడిని కలిగిన దాంట్లోనే మిద్యానీయుల గుడారాలని దొర్లింప చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇక మూడో విషయానికి వచ్చేద్దాం. చివరిగా ఇక మూడో విషయానికి వచ్చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం. ముగిస్తున్నా, అయిపోయింది. యెహోవా దూత వచ్చి ఆ. అబీయజ్రీయుడైన యోవాషుకు కలిగిన యొఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. ఇప్పుడు జరదండి, ఇప్పుడుది మూడో పాయింట్. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుర్లగొట్టుకొనుచుండగా చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎవల రొట్టె గోధుమలను దొర్లగొట్టుకుంటుందట. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ రొట్టెను దొర్లగొట్టుకుంటుంది? ఎవల రొట్టె అంటే ఏం చెప్పాను? సామాన్యుడు, పేదవాడు, ఎంపిక లేనివాడు, కనిష్ఠుడు. దేన్ని దొర్లగొడుతున్నాడు? శ్రేష్టమైన వాటిని. ప్రైజ్ ద లార్డ్. నువ్వు సామాన్యుడివే, పేదదానివే, కఠినమైన పరిస్థితే, కానీ శ్రేష్టమైన ఆహారమును మనం సంపాదించుకోవాలి. బైబిల్లో వాక్యాన్ని రెండుగా డివైడ్ చేశారు. ఒకటి సువార్త అని, రెండు ఉపదేశము అని. ఈ గోధుమలను దొర్లగొట్టు ఎందుకు? ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాడు గిద్యోను. ఏ ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాడు? ఎవల ఆహారాన్ని సమకూర్చుకుంటుంది? గోధుమలు అంటే అర్థం ఏంటి? శ్రేష్టమైన ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒక ఎవల రొట్టె, ఒక సామాన్యుడు, ఒక కఠినమైన బాధలు, నిందలు, దోషాలు అనుభవిస్తున్నటువంటి అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి స్వీకరిస్తున్న ఆహార పదార్థం ఏంటో తెలుసా? శ్రేష్టమైనది. ఆహారాల్లో రెండు రకాలు, బైబిల్ పరంగా చెప్తున్నా, లోకానుసారంగా కాదు. ఆహారాల్లో రెండు రకాలు. ఒకటి సువార్త, రెండు ఉపదేశము. సువార్త అనేది ఎవల పంట, ఉపదేశము అనేది గోధుమ పంట. ప్రైజ్ ద లార్డ్. సువార్త అంటే అర్థం ఏంటంటే ప్రజలను సంతోష పెట్టగలిగిన ప్రభు ఔన్నత్యాన్ని ప్రకటించేది సువార్త. ఉపదేశము అంటే అర్థం ఏంటంటే మనుషులను దేవుని హృదయమును ఎరిగి క్రమశిక్షణను, హెచ్చరికలను, గద్దింపులను, పరిశుద్ధతను నేర్పించేది ఉపదేశం. ఈ రోజున ఏమండి, గిద్యోనుకి కావలసిన ప్రసంగం గిద్యోనుని అప్పులు తీరబోతున్నాయి అన్న ప్రసంగం కావాలి. కానీ గిద్యోను అంటున్నాడు, నాకు అప్పులు ఉన్న మాట వాస్తవమే, కానీ అప్పులు తీరిపోతున్నాయి అన్న ప్రసంగాలు వద్దు, కానయ్యా ఎలా దేవుళ్ళో నిలబడాలో అన్న ఉపదేశమును స్వీకరించుకుంటున్నాడు గిద్యోను. ఎక్కువ మందంతా అప్పులు తీరాలా, గర్భఫలం లేదా, వివాహం అవ్వట్లేదా, ఫోన్ గొర్రె మంద, ఓ ఈ బారు నుంచి ఆ బారు మొత్తం నిండిపోతాయి, ఆ గ్రౌండ్లు నిండిపోతాయి ఆ ప్రార్థనలకి. ఎవల పంటది? బాధల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, అక్కడ దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు, అప్పుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, మానసికంగా చితికిపోయిన వాళ్ళ గ్రౌండ్లో కుప్పలు మెడతల దండులాగా
కానీ గిద్యోను ఆ మీటింగ్లో లేడు. గిద్యోను ఆ మీటింగ్లో లేడు. అసలు గిద్యోను యాక్చువల్గా చెప్పాలన్నా మీటింగ్లో ఉండాలి. గిద్యోనుకు లేవా అప్పులు, గిద్యోనుకు లేదా హీనస్థితి, గిద్యోనుకు లేదా మరణం, గిద్యోనుకు లేదా రోగం, గిద్యోనుకు లేదా అస్వస్థత, గిద్యోనుకు పట్టలేదా దయ్యం, కానీ గిద్యోను ఆ మీటింగ్కి వెళ్ళా. నాలాంటి పాస్టర్ గారు పెట్టారంట మీటింగ్. అక్కడ ఆ మీటింగ్కి వచ్చి కూర్చున్నాడు గిద్యోను. అర్థమైన వాళ్ళు చెప్పండి హల్లెలూయా అని. నేను ఎక్కువ పొందేసుకో వచ్చేత నీ మూటలు లచ్చీదేవి వస్తుంది నేను చెప్పను. నాకు లచ్చీదేవి అంటే అసలు ఇష్టం ఉండదు. లచ్చీదేవి గలగలని తిరుగుతున్న కొంపలని అసలు నేను మురిపించే మాటలు కానీ, అందుకే నేనంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఈ పద్దుగూకులు చూసి ఈ నోట్ల నుంచి అన్ని శాపాలు వస్తాయి కానీ ఈ నోట్ల నుంచి ఒక ఆశీర్వాదం రాదని చెప్పేసి మొత్తాన్ని తిట్టుకొని మరీ వస్తారు చర్చికి. నాకు తెలుసు మీ బాధ అంతా. అందుకే నెలలో ఒక వారం అన్న అట్ట 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 ఎవలట్ట ఇసురుతా. అంత గోధుమే ఉంటుంది మా చర్చిలో. ఊరికి నీ ఎవల ఏడు సత్తనమని నీ దరిద్రం పోయింది పో. ఇప్పుడు అన్నం చూసా దుఃఖ దినములు సమాప్తం. ఎవల ఒక మొక్కిచ్చి గోధుమలు చూడండి ఎంత పెట్టాను, ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇదంతా గోధుమ పంటే నేను చెప్పిందంతా. ఎవల ఏమిచ్చా, నీ దుఃఖ దినములు సమాప్తం అవుతున్నాయి సహోదరి అంటే ఇంకా ఏడ్చేస్తుందామా. ఓ ప్రభా, అది ఇప్పుడు ఏడమని ఒకతే ఆడదు, క్షమించాలి. ఇప్పుడు ఒకలేడవడు. ఎందుకు ఎడుతారు? కళ్ళ నిండా కన్నీరు అంటే ఇంకా ఎడుతుంది ఒక తల్లి. పేర్లు చెప్పలే కదమ్మా, మీకు వందనాలు. గూడు కట్టినా నా వేదన. అబ్బా, ఈ సినిమా షూటింగ్లో పెట్టాలి ఆమెను తీసుకెళ్ళి. ఎవరు కొంచెమే మన దగ్గర దొరికేది గోధుమల విస్తారమైన పంట. జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో సమృద్ధి ఉంటుంది. ఉపదేశ క్రమం. ఏరా బాబు, నిన్ను కాపాడేది ఉపదేశం, నిన్ను లేవనెత్తేది ఉపదేశం, రేపటి రోజున మహిమ సంఘముగా మార్చగలిగేది ఉపదేశం, రువ్వెత్తున ప్రియుడి కౌగిట్లో వాలిపోయేలాగా చేసేది ఉపదేశం. నీకు శ్రమల్లో కావాల్సిన శ్రేష్టమైన ఆహారం, అప్పుల్లో కావాల్సిన శ్రేష్టమైన ఆహారం, దుఃఖములో కావాల్సింది ఎవల పంట కాదు, గోధుమ పంట. ఉపదేశం, సరిచేసే క్రమం. నిన్ను బుద్ధి చెప్పే వాక్యాన్ని కోరుకోవాలి. నువ్వు ఏ వాక్యం కోరుకుంటావు? ఏ వాక్యాన్ని కోరుకుంటావు? మరి పెంతుకోస్తు సంఘం అండి, ఏ వాక్యాలు కావాలి నీకు? మురిపించే వాక్యాలా? మురిపించే వాక్యాలా? తీరిపోతున్నాయి, అయిపోతున్నాయి, వదిలిపోయింది పో అన్న వాక్యాలు కావాలా? అయ్యా, నేను శత్రువుల వల్ల హీన స్థితిలోనికి వచ్చిన మాట వాస్తవమేనయ్యా, కానీ నాకు అప్పులు ఉన్నాయి కాదంట్లా, కానీ నాకు మారు మనసు లేదు. నాకు మారు మనసు ఇవ్వయ్యా. అప్పులు నాకు 10 లక్షలు ఉన్నాయి, కానీ నాకు అదంతా కాదు. అదంతా నాకు నువ్వు అప్పులు తీరుస్తావు కానీ నాకు అది కాదు, కానీ నాకు మారు మనసు లేదు. నాకు మారు మనసు ఇవ్వయ్యా. నేను టీవీలు చూస్తున్నాను, ఎట్ట మానాలో నాకు నేర్పించయ్యా. ఇది ఉపదేశం అంటే. ఏం కోరుకుంటున్నారు సహోదరి సహోదరుడా? నువ్వు బాధల్లో ఉన్నమాట వాస్తవమే తల్లి, నేను కాదనట్లేదు. భర్త రోజు కొడుతున్నాడు, వాస్తవమే, కాదనట్లేదు. అయ్యగారు ఇక్కడ బొప్పు కట్టింది, అయ్యగారు స్కానింగ్ తీర్చుకున్నా, కానీ ఉపదేశం వెళ్ళాలి ఈ టైంలో నీకు. ఎందుకంటే మారు మనసు రావాలి. శ్రమలు తీరాలని, కష్టాలు తీరాలని ఎంపర్లాడే వాళ్ళు నిజంగా చాలా లేట్ అయిపోతుంది. కానీ ఈ శ్రమల్లో, ఈ నిందల్లో, ఈ అప్పుల్లో, ఈ గోల్లో, ఈ ప్రెజర్స్లో, ఈ టెన్షన్స్లో, ఈ భయంకరమైన బిడియాల్లో నీకు కావాల్సింది ఉపదేశం. సరిచేసే వాక్యం, బుద్ధి చెప్పే వాక్యం, క్రమశిక్షణ చేసే వాక్యం, నిలబెట్టే వాక్యం, నడిపించే వాక్యం, మాట్లాడే వాక్యం. సముద్రాల మీద నడిపించాలి వాక్యం నిన్ను. అది కాదు మనకు కావాల్సింది. ఏమండి, సువార్తను కోలుకునే వాళ్ళు భూలోకంలో చాలామంది ఉన్నారండి, ఉపదేశాన్ని కోరుకునేవారు లేరండి. శ్రమలా అన్న దగ్గర కుప్పలు ఉంటారండి, అప్పులా అన్న దగ్గర అప్పుల వాళ్ళందరూ అక్కడే ఉంటారండి, గర్భఫలం లేదా అన్న దగ్గర గర్భఫలం లేని వాళ్ళందరూ అక్కడే ఉంటారండి, పెళ్ళిళ్ళు కాలేదా అన్న దగ్గర పెళ్ళిళ్ళు కాని వాళ్ళందరూ అక్కడే ఉంటారండి. కానీ ఉపదేశం దగ్గర ఉండే వాళ్ళు ఎవరండి? గిద్యోనండి. గోధుమలను దొరల కొట్టుకుంటున్నాడండి గిద్యోను. ఏమయ్యా గిద్యోనా, అప్పులు తీరే ప్రార్థనకు వెళ్ళకుండా ఉపదేశం చెప్పే ప్రార్థనకు వచ్చావేంద్రా? నాకు కావాల్సింది ఇదిరే బాబు అంటాడు. ఏపా సువార్త ఏనలే కానీ దేవుడు ఔన్నత్యం నాకు తెలుసు, దేవుడు కరుణామయుడు, దయామయుడు, అది ఇది అని చెప్తారు. సువార్త అది. దేవుడు ఔన్నత్యం ఎవరికి తెలియదు. దేవుడు ఔన్నత్యం, దేవుడు ఎలా అంటాడు నీకు తెలియదా, నాకు తెలియదా? ప్రేమించేవాడు, ఖండించేవాడు, దీవించేవాడు, ఆస్వాదించేవాడు, నడిపించేవాడు, లేనివి ఇచ్చేవాడు, 1కి 2 ఇచ్చేవాడు, 2 నీ నెత్తి మీద వేసేవాడు దేవుడు.
ఆయన గురించి ఓ పెద్ద చెప్పొచ్చావులేవయ్యా. ఆ మీటింగులకు వెళ్ళడం కాదు గొప్ప, ఉపదేశం క్రమంలోకి వచ్చాయి. గిద్యోను అయితే మీరు ఏ మీటింగ్లో దొరకడు. గిద్యోను ఉపదేశం చెప్పే మీటింగ్లో ఖచ్చితంగా గిద్యోను కనపడతాడు. ఉపదేశం చెప్పే చోట గిద్యోను ఉంటాడు. అక్కడ గిద్యోనికి సకల రోగాలు, సకల అన్నీ ఉన్నాయి, అన్ని రోగాలు ఉన్నాయి, అన్ని బాధలు ఉన్నాయి, అన్ని టెన్షన్లు ఉన్నాయి, అన్ని కష్టాలు ఉన్నాయి, అంత హీన స్థితి. కానీ ఉపదేశమే కావాలని కోరుకున్నాడు. ఈ రాత్రి మనందరం కూడా ఉపదేశమే కావాలని కోరుకున్నాం. ఉపదేశం ఏంటంటే మారు మనసు, ఉపదేశం అంటే కోల్పోయిన రక్షణ, ఉపదేశం ఏంటంటే అభిషేకం కావాలి. దాని కొరకు ఏడవండి రాత్రి మీరు. ఖచ్చితంగా ఈ ప్రార్థన ఎత్తబడిద్ది మహిమలో, ఖచ్చితంగా ఎత్తబడి దేవునికి స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఏ కార్యాన్ని చేస్తాడు? కోల్పోయినటువంటి ఆత్మీయ జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. ఒక్కటండి, మిద్యానీయుల కొంపలన్నీ రాత్రి తలక్రిందులు అయిపోబోతున్నాయి. ఒక్క గిద్యోను చాలు దేవుడికి. గిద్యోనా ఎక్కడున్నావు నువ్వు? గిద్యోనా ఎక్కడున్నావు? ఇక్కడ గిద్యోనా వీళ్ళలో ఎక్కడున్నావు నువ్వు? ఒరే గిద్యోనా, నిద్రపోతున్నావా? గిద్యోనా ఎక్కడున్నావు? గిద్యోనా ఎక్కడున్నావు? చెప్పు, నేనేనానే చెప్పరేందిరా అది దేవురా. ఎస్ ఐ యామ్ గిద్యోన్. నా పేరు జయరాజు కాదు, గిద్యోన్. ఆడ గిద్యోన్ లేరా? ఓయ్ దేవునికి స్తోత్రం. ఆడ గిద్యోన్లు, మగ గిద్యోన్లు. ఏముండాలి గిద్యోనికి లక్షణాలు? స్వాస్థ్యంలో నిలబడాలి, స్వాస్థ్యాన్ని పట్టుకోవాలి, ఉపదేశాన్ని దొరలగొట్టుకోవాలి. ఈ మూడు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ హై టెన్షన్ కలిపోతాయి శత్రువులందరికీ. ఊరు వచ్చేస్తున్నాడు రా గిద్యోను. తండ్రి శ్వాసంలో నిలబడే వాళ్ళు వచ్చేస్తున్నారు రా. తండ్రి శ్వాసాన్ని గట్టిగా పట్టుకునేవాడు వచ్చేస్తున్నాడు రా. ఎంత బాధ అయినా, ఎంత శ్రమైన, ఉపదేశాన్ని కోరుకునేవాడు వచ్చేస్తున్నాడు రా బాబో అని చెప్పేసి వాడు భయపడి, ఇప్పటికే భయం వేసిపోతుంది. మరి ఎవరున్నారు కానీ ఇక్కడ గిద్యోన్లు? చేతులు ఎత్తిన వాళ్ళు దొంగ గిద్యోన్లో, మరి మంచి గిద్యోన్లో నాకు తెలియదు, కానీ గిద్యోన్లు మాత్రం ఉంటానని దేవుడు చెప్పాడండి. ఆ గిద్యోన్ల వల్ల ఆకాశ మండలంలో ఉన్న శక్తులన్నీ, నేను వాక్యం చెప్తున్నప్పుడు నాకు అర్థమవుతుందండి, ఆ శక్తులన్నీ కూడా గటగట 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 ఉనికిపోతున్నాయండి. ఎందుకంటే ఈ తైల అభిషేకము నిన్ను మరో గిద్యోనుగా అభిషేకించబోతుంది కాబట్టి, నిన్ను యవల రొట్టిగా మార్చబోతుంది కాబట్టి, నీవు దొర్లుకుంటా వెళుతుంటే శత్రువుల కొంపలన్నీ నాశనమైపోతున్నాయి. ఆ అభిషేకం నీ మీదకి రాత్రి దిగి రాబోతుంది గాక. ఈ వాక్యమును దేవుడు దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించి ఫలింపు చేయను గాక.